ప్రతి వ్యక్తికి కూడా ఏం కావాలండి? సక్సెస్ కావాలి, బాలే. విజయం కావాలనుకుంటాడు, లైఫ్లో ఏదో చేయాలనుకుంటాడు. కానీ కొంతమందికి సక్సెస్ వస్తుంది, కొంతమందికి రాదు. అంటే సో ఒక స్టోరీ స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక నక్క ఉంది. ఆ నక్క దారిలో వెళ్తుండగా ఒక అందమైన ద్రాక్ష పండు చెట్టు కనిపించింది. ఆ ద్రాక్ష పండు చెట్టుకి కొన్ని గుత్తులు వేలాడుతున్నాయి, గుత్తులు. ఆ గుత్తులు వేలాడుతుంటే ఆ గుత్తుల నుంచి రసం కారుతుంది, రసం. వెంటనే ఇది ఎప్పుడైతే చూసిందో నక్క, సో తిని నోట్లోంచి కూడా వాటర్ కారింది. వెంటనే దీన్ని ఎలాగైనా అద్దిపుచ్చుకోవాలి, నేను తినాలి అని అనుకుంది. అయితే ద్రాక్ష పళ్ళు ఏవైతే ఉన్నాయో అందనంత ఎత్తులో ఉన్నాయి. ట్రై చేసింది, ట్రై చేసింది, ఎగిరింది, 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 ఎగిరింది. ఎగురుతుండగా బా ఇది నాకు సొంతం అవ్వాలి, ఇది తింటే అబ్బా నా లైఫ్ బాగుంటుంది అనుకుంది. సో ఎగిరింది, ఎగిరింది. కొంత కొంత టైంకి ఎగిరినా కూడా అందుకోలేకపోయింది. అయితే వెంటనే అనుకుందండి, ఇది నా వల్ల కాదు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఒక మాట అన్నది. ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి, వేస్ట్, ఎవరు తింటారు అని వెంటనే వెళ్ళిపోయింది. అయితే ఈ కథ నుంచి మనకి నీతి ఏంటంటే, మనం కూడా ఒక్కోసారి ఏంటంటే సక్సెస్ అందలేనంత ఎత్తులో ఉంటాయి. ఏంటి? సక్సెస్ అందలేని ఎత్తులో ఉంటాయి. దానికోసం మనం కొంతకాలం ఏం చేస్తామంటే ట్రై చేసి, ట్రై చేసి, ట్రై చేసి ఇది నా వల్ల కాదు, ఇది వేస్ట్, ఇది మన వల్ల ఎందుకు అవుతుంది, ఆడెవడో వల్ల అవుతుంది అని అనుకుంటాం. చెప్పండి, మరి ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరూ ఏం చేశారు? పోరాడారు, పోరాడారు. ఈ రోజు కాకపోయినా రేపన్నా అవుతది, ఎల్లుండైనా అవుతది. అలాగా పోరాడి, పోరాడి సక్సెస్ అయ్యారు. మనం అనుకుంటాం ఫస్టు, ఇది నెల అచీవ్ చేస్తే ఫస్ట్ ఏమనిపిస్తదంటే, ఒక డ్రీమ్ క్రియేట్ అవుతది. వావ్! ఇది నా దగ్గరికి వస్తే బావుంటది అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం సాధించలేమో, ఇది వేస్ట్ అని అనేస్తాం. అలాగే షేప్ షాప్‌ను కూడా నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో కూడా మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్‌లో తను వర్క్ చేస్తున్నంత కాలం సూపర్ అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే వర్కు కొంతకాలం ఆగిపోద్దో, తిని ఆగిపోతాడో, షిక్ష వేస్టు, మెంటర్ వేస్టు, సిస్టమ్ వేస్టు, ఇయన్నీ మనకి పనికిరావు అంటాడు. హలో! గురూజీ. అంతేనా? యెస్ మారుజు. యెస్ మా గురూజీ. ఈరోజు ఆగిపోయిన వాడి దగ్గరికెళ్లి అడగండి. తనేం చెప్తాడంటే, షేప్ షాప్‌లో నేను 20,000 పోగొట్టుకున్నాను అని చెప్తాడు. షేప్ షాప్‌లో లాస్ ఉంటది. అవునా? హలో! యెస్ అడిగే గురూజీ. యెస్ మారుజు. ఆ! మరి ఆగిపోయిన వ్యక్తి అలాగే చెప్తాడు. ఈరోజు నేను చెప్పగలనా? నేను నో స్టార్టింగ్ మారుజు. రోజే అనుకున్నాను, జాయిన్ అయినప్పుడు. ఏంటి? హలో! స్టార్టింగ్ రోజే యెస్ మారుజు. మేము అనుకున్నాం. ఎందుకంటే ఈ బిజినెస్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని. అవునా? ఫస్టు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏమొస్తాయి? ఏమొస్తాయండి? డైరెక్ట్ సెల్లింగ్‌లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తది. ఏమొస్తదండి? ప్రతి వ్యక్తి ఫ్రీడమ్ ఫైనాన్షియల్‌గా వస్తుంది. ఫ్రీడమ్ అవ్వాలనుకుంటాడా లేదా? లైఫ్ లాంగ్ యెస్ కష్టపడాలనుకుంటాడా? మారుజు. నో నెక్స్ట్ మారుజు. టైమ్ ఫ్రీడమ్. టైమ్ అంటే రోజుకి ప్రతి వ్యక్తి ఉదయం లేసి, కాకపోతే కొంతమంది చూడండి, రోజులో మార్పే ఉండదు. దినం మారుతుందంతే. ఈరోజు అదే పని చేశాడు, రేపు అదే పని చేశాడు. ఈరోజు లేచాడు, తయారయ్యాడు, క్యారేజ్ పట్టుకున్నాడు, వెళ్ళాడు, తిరిగొచ్చాడు. అలా ఎంతకాలం అలా కష్టపడుతూ ఉంటాడు. నా ఫ్యామిలీతో ఫ్రీడమ్ ఉంటదా? ఏముండదు. పోనీ లైఫ్‌లో ఏమైనా రికగ్నిషన్, పేరు ప్రఖ్యాతులు ఏమైనా ఉంటాయంటే ఏముండవు. ఆపర్చునిటీ, అవకాశం, వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చే కేపబిలిటీ కొంతమంది ఉండదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్. కావాలంటే చూడండి, నేను కొంతమందిని గవర్నమెంట్ టీచర్‌ని చూసాను. అంటే నేను ఓన్లీ టీచర్ గురించి మాట్లాడట్లేదు, ఎనీ ఫీల్డ్. సాలరీ వస్తది, తను తినడు. ఎప్పుడు ఎంతకాలం దాయాలని చూస్తాడు. కొంతకాలానికి ఏమవుతది? అవునా? నెక్స్ట్ సెక్యూరిటీ. తనకు సెక్యూరిటీ ఉండదు, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండదు. హలో! యెస్ మా గురూజీ. ఇవన్నీ యెస్ మారుజు. ఎక్కడ దొరుకుతాయి? డైరెక్ట్ సెల్లింగ్‌లో దొరుకుతాయి. అవునా? అయితే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా
ప్రతి వ్యక్తి కూడా ఏ అవ్వాలని వస్తాడు? సక్సెస్ అవ్వాలని వస్తాడు. సక్సెస్. సక్సెస్. ఏం అవ్వాలి? సక్సెస్ నేను అవ్వాలి. సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ ప్యానెల్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు నా మాట ఎవరైతే వింటున్నారో అందరూ కూడా సక్సెస్ అవ్వాలనే వస్తారు. కానీ సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే తను ఓన్లీ నేను సక్సెస్ అయిపోవాలి, నేను సక్సెస్ అయిపోవాలి, నేను సక్సెస్ అయిపోవాలి, నేను సక్సెస్ అయిపోవాలి తప్ప సక్సెస్కి మెయిన్ డెఫినేషన్ తెలీదు. అందరు చూసేది ఏంటి? వాట్ పీపుల్ థింక్ ఇట్ లుక్స్ లైక్. దేని చూస్తారు? వెంకట ప్రసాద్ డైమండ్ అయిపోయాడు, సక్సెస్ అయిపోయాడు, వావ్ నేను అయిపోవాలి. డైరెక్ట్ ఎక్కడ చూస్తారు? వెంకట పైకి ప్రసాద్ మౌస్. ఏ లెవెల్లో అయితే ఉన్నాడో ఆ లెవెల్ని చూస్తారు. అంతేనా? వెంకట ప్రసాద్ ఏ లెవెల్లో అయితే ఉన్నాడో ఆ లెవెల్ని చూస్తారు. నా లెవెల్ని చూడకండి. ఈరోజు నేను కూడా స్టార్టింగ్ డే నుంచి కూడా ఇలా నాకు అప్ అండ్ డౌన్స్ అయ్యాయి. సక్సెస్ మనకు ఇది ఉంటుంది ఏంటంటే తను ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, అవి ఏమి చూడరు. వెంకటేశ్వర సార్ మనీ వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ తిరుగుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, లైఫ్ స్టైల్ మారిపోయింది అనుకుంటారు. అందరూ అలాగే చేయాలనుకుంటారు. కానీ వెంకట ప్రసాద్లో కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, కష్టాలు పడ్డాడు, కన్నీళ్ళు కార్చాడు, అన్నీ కూడా వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చింది. రియాలిటీ ఎలా ఉంటుంది? రియాలిటీ ఈ విధంగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది, గజిబిజిగా సక్సెస్. అవునా? కానీ ఒకసారి సక్సెస్ అయిన తర్వాత అందంగా ఉంటుందా లేదా? హలో, ఎస్ మౌజ్. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత అందంగా ఉంటుందా లేదా? ఉంటుంది. అవునా? అయితే ప్రతి వ్యక్తి కూడా ఏంటండి, ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఏ అవ్వాలని వస్తారు? సక్సెస్. డైమండ్. 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 ఏంటండి, ఈ బిజినెస్ అందరూ కూడా Diamond. డైమండ్ అవ్వాలని వస్తారు. ఎందుకంటే షేప్ షాప్లో ప్లాన్ విన్నప్పుడే అనిపిస్తుంది ఏంటి, డైమండ్ అయ్యేలోపు ఎంత తీసుకోవచ్చు? 1 CR గురించి. ₹1,00,00,000. డైమండ్ అయ్యేలోపు ₹1,00,00,000, దాని తర్వాత డబుల్ ఇన్కమ్లు. డైమండ్ అయిపోతే పెన్షన్ ద్వారా డబుల్ ఇన్కమ్ వస్తుందని చెప్తారు. అవునా? అయితే ఆ వ్యక్తి 40 సంవత్సరాల్లో డైమండ్ అవ్వచ్చా, 3 నుంచి 5 సంవత్సరాల్లో డైమండ్ అవ్వచ్చా అని ఎవరి మీద ఆధారపడి ఉందండి? మీద. ఎవరి మీదండి? వ్యక్తి మీద. యువన పర్సన్ నా మీద. మీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు చూద్దాం. మీ అందరూ మీ యొక్క లాగిన్ ఐడి తెలుసు కదా, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారన్నది తెలుసు కదా. ఎస్ మౌజ్. ఇప్పుడు 40 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాలు ఏంటి? జాబ్ టైప్. ఒక 3 to 5 ఇయర్స్లో డైమండ్ అయిపోవచ్చు, అది ఎంటర్ప్రెనర్ లైఫ్. చూద్దాం 40 సంవత్సరాలు ఎవరు డైమండ్ అవుతారు, 3 నుంచి 5 సంవత్సరాలు డైమండ్ ఎవరు అవుతారో చూద్దాం. ఇప్పుడు నేనే ఉన్నాను. ఏంటండి? నేనే ఉన్నాను. ఇది నా ఐడి. ఏంటిది? నెక్స్ట్ లెవెల్ ఏంటి? డబుల్ డైమండ్ గురించి. నెక్స్ట్ లెవెల్ నాకు డబుల్ డైమండ్. అవునా? ఇప్పుడు ఇది నా ర్యాంక్ డీటెయిల్స్. ఎంత ఉందండి ర్యాంకు? లెఫ్ట్లో 7,48,987 పాయింట్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో 7,62,158 పాయింట్స్ ఉన్నాయి. నేను ప్రెజెంట్ ఏ ర్యాంక్లో ఉన్నాను? 10th అదే ర్యాంక్ గురించి. 10వ ర్యాంక్. ఎంత ర్యాంక్ మౌజ్? నాకు 11th ర్యాంకు నెక్స్ట్ మంత్ కల్లా అయిపోద్ది. 11th ర్యాంకు నెక్స్ట్ మంత్కి అయిపోద్ది. అవునా? 11th ర్యాంక్ ఇన్కమ్ ఎంతండి? 8,33,000. 8,33,000. 33,000. అండ్ మ్యాచింగ్ ఇన్కమ్, స్లాబ్ ఇన్కమ్ అంతా కలిపితే ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? 10 lakhs అవుతాయి గురించి. 10 లక్షల పైనే. ఎంతండి? సూపర్ చార్జ్. సూపర్ చార్జ్. అన్నీ కలుపుకొని ఎక్స్ట్రాగా ఒక 11-12 లక్షలు వస్తుంది నెక్స్ట్ మంత్ నాకు.
అవునా? హలో, దాని తర్వాత 11th ర్యాంక్ ఎప్పుడైతే అయిపోతానో నా ఇన్కమ్ ఏమవుతుంది? డబుల్ అవుతుంది గురూజీ. అన్ని డబుల్. నాకు ఎంతైతే వారం ఇన్కమ్ వస్తుందో అంత ఏమవుతుంది? డబుల్ ఇన్కమ్. హలో, అంటే దీనికనుకున్న ఎస్ ముందు మహర్షి. ఐడియాలు ఉన్నాయి. కాకపోతే ఇంత ముందు ఏంటంటే అప్పుడు త్రిబుల్ లేదు. మేము జాయిన్ అయినప్పుడు త్రిబుల్ మేము గోల్డ్ లెవెల్ వచ్చిన తర్వాత త్రిబుల్ పెట్టాడు. గోల్డ్ లెవెల్లో గోల్డ్ అయిపోయాం. గోల్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు త్రిబుల్ స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడు ర్యాంకులు పెట్టాడు. అప్పటి వరకు ర్యాంకులు లేవు. అందుకే ర్యాంక్ 10లో ఉన్నాయి. లేకపోతే ర్యాంక్ 11 అయిపోయి వాటికి. హలో, ఎస్ మహర్షి. ఎస్ మా గురూజీ. అంటే మేము ఆ రోజే అనుకున్నాం ఏంటి, డైమండ్ అవ్వాలి ఎలాగన్నా. ఎందుకంటే నేను ఒక వీడియో చూసినప్పుడు 1000 రోజుల్లో డైమండ్ అయ్యారు. ఎవరో వికాస్ మహర్షి. వికాస్ మాగుజీ 1000 రోజుల్లో డైమండ్ అయ్యారండి. సో 1000 రోజుల్లో ఆయన డైమండ్ అయ్యారు. ఏం పనులు చేశారు ఆయన అని ఆరాధిస్తే ఆయన కూడా కొన్ని పనులు చేశారు. చూద్దాం ఎలా చేయాలో చూద్దామా? ఎస్ మా గురూజీ. ఎస్ రెడీ మహర్షి. అందరూ? ఎస్ గురూజీ. అందరూ ఒక విషయం చెప్పండి. ప్యానల్లో ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాల్లో డైమండ్ అవుదాం అనుకుంటావా, లేదా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో డైమండ్ అవుదాం అనుకుంటారు? మీ అందరూ 3 సంవత్సరాల గురించి. అందరూనా? 20, ఎస్ 30 మహర్షి. సంవత్సరాల ఆయుష్ ఉండదు గురుజీ. ఏంది? 20, 30 సంవత్సరాల వరకు ఆయుష్లు ఉండవు. చాయిస్ ఉండవా? ఓకే, వెరీ గుడ్. చూద్దాం. పర్ఫెక్ట్గా జాగ్రత్తగా వినండి, మీకు బాగా తెలుస్తుంది. ఓకే, వెరీ గుడ్. మెసేజ్లు మాత్రం తెగ రాసేస్తారు 3 సంవత్సరాలు అయిపోయినాయి, కానీ మాట వినరు కొంతమంది. ఓకే, చూడండి, కొంచెం జాగ్రత్తగా అందరినీ అన్మ్యూట్ చేసి ఉంచాను. అవసరం అయితేనే మాట్లాడండి. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫస్ట్ పాజిటివ్ చూద్దాం, నెగిటివ్ చూద్దామా? పాజిటివ్ గురుజీ. ఫస్ట్ పాజిటివా? అవునా? నెగిటివ్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ డైమండ్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుందో చూద్దాం. అవునా? టోటల్ ఇన్కమ్ ఎంత అండి డైమండ్ అయితే? 1,10,00,000. ఇది మీకు తెలుసా? ఇది ఫిక్సా? నేనేమి ఎక్కడ లేని సంఖ్యలు ఎక్కడ లేదు, మీకు తెలుసా ఆల్రెడీ? హలో, ఎస్ మా గురూజీ. నేను ఎక్స్ట్రా ఏమీ వేయలేదండి. ఇది ఫిక్స్, మీకు ఆల్రెడీ తెలుసు. కావాలంటే ప్లాన్ పాలర్ ఓపెన్ చేసుకుంటే చూసుకోండి, లేదంటే నా ఐడి ఓపెన్ చేసుకొని నా ఐటీఆర్ మనీ ఇస్తాను మీకు. ఇప్పటి వరకు ఎంత బీవీ చేశానో ఇంటూ ₹5 చొప్పున అన్ని లెక్కెట్టుకొని ర్యాంక్ ఇన్కమ్ లెక్కెట్టండి. ఈ ఇన్కమ్ వస్తుంది. ఏ ఇన్కమ్? 1,10,00,000 గురూజీ. ₹1,10,00,000 కాదు, ₹1,00,00,000. ఆ 10 లక్షలు ఇప్పుడు వస్తుంది. ఎంతండి? ఆ 10 లక్షలు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తుంది నాకు. ఇదిగో ర్యాంక్ ఇన్కమ్. ర్యాంక్ 11 ఇన్కమ్ ఎంత? 8,33,000. 8,33,000. అంటే స్లాబ్ ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్ 10 లక్షలు వచ్చి నెలకు వస్తుంది. ఓకే, ఇప్పుడు వరకు నేను సంపాదించింది ఎంత? 1 CR గురూజీ. ₹1,00,00,000. ఇది క్లియర్ కదా అందరికీ? కావాలంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. ఇది ఎవరు చూపించినా ₹1,00,00,000 ఎలా అవుతుంది అంటే, ఇదిగో ఇది ర్యాంక్ ఇన్కమ్, సూపర్ చార్జ్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్. అవునా? హలో, ఇప్పుడు చూద్దాం. అయితే 40 సంవత్సరాల్లో డైమండ్ అయ్యే వ్యక్తి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఉమా మహేష్ గారిని చెక్ చేసుకున్నాను, లేదా దున్నా శ్రీనివాస్ గారిని కానీ. ఓకే, చూద్దాం. ఆరామ్సే వెళ్తున్నాడు సముద్రం మీద. ఓకే ఓకే, ఇప్పుడు మ్యూట్లో ఉండమన్నాను, అందుకే అన్మ్యూట్ చేసి మ్యూట్లో ఉండమన్నాను. ఒక వారంలో దున్నా శ్రీనివాస్ గారు 5 డీడీలు తెచ్చారు. ఎన్నండి? 5 గురూజీ. దున్నా శ్రీనివాస్ గారు ఎన్ని తెచ్చారు? 5 డీడీలు. 5 డీడీలు తెచ్చారు. అతని క్యాపబిలిటీ ఎంత? ఒక వారం మొత్తం 5 డీడీలు తెచ్చేయగలరు కదా అతను. తెచ్చాడు. ఇప్పుడు ఒక మంత్కి ఎంత అయింది? 20 డీడీస్ గురూజీ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 1 ఇయర్కి ఎంత అయింది? 240 డీడీస్. 240 డీడీస్. వెరీ గుడ్. 10 సంవత్సరాలకి ఎంత అయింది? 2,400. ఓకే, 40 సంవత్సరాలకి ఎంత అయింది? 9,600. సరిపోద్ది.
సరిపోయిందా? లెక్క సరిపోయింది. వా 40 సంవత్సరాలు డైమండ్ అయిపోయారు దొన్నా శ్రీనివాస్ గారు. ఓకే ఓకేనా? గురూజీ 40 సంవత్సరాలు డైమండ్ అయిపోయారు. ఓకే గురూజీ. అయితే ఒక జాబ్ ఎంప్లాయ్ జీవితాంతం ఎంత పని ఎంత గెయిన్ చేయగలడు? నియర్లీ ₹1,00,00,000 అనుకోండి జాబ్ ఎంప్లాయ్. ఆ యొక్క శాలరీని బట్టి శాలరీని బట్టి ఒకవేళ 30 అంటే 3 పైన 36 నెలకి 30,000 30,000 30,000 శాలరీ అనుకోండి. ఎంత వస్తుంది? 3 లక్షలు వస్తుంది. 3 లక్షలు ఇంటూ తను 30 సంవత్సరాలు వర్క్ చేసిన 3 3 9 96 లక్షలు. ఇది ఒక 30,000 శాలరీ అయితే జాబ్ ఎంప్లాయ్. జీవితంలో ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఇంక జాబ్ లెక్కే కదా ఇది కూడా ఇంకా, అవునా? జాబ్ లెక్క ఆరామ్సే పనిచేసాడు. 40 సంవత్సరాలు డైమండ్ అయ్యాడు. తన ఏజ్ ఇప్పుడు ఒకవేళ 25 సంవత్సరాలు అయితేని 25 సంవత్సరాలు అయితే తన 65 సంవత్సరాలు వచ్చినోడికి డైమండ్ అవుతాడు. అప్పటికి ఉంటారో తెలియదు, అవునా? అయితే ఇప్పుడు చూద్దాం, అందరూ ఎలా అవ్వాలనుకుంటున్నారా? మీ ఏజ్ ఇప్పటికి ఎంతైతే ఉందో 40 సంవత్సరాలు కౌంట్ చేసుకోండి. హలో, మీ ఏజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు 40 సంవత్సరాలు కౌంట్ చేయండి. ఇప్పుడు అడుగుతాను ఒక్కొక్క ఇంకేముంది గురూజీ, 40 సంవత్సరాలు కౌంట్ చేస్తే అంత అయిపోయింది. అంతా అయిపోయిందా? సుబ్బారావు గారు ఉన్నారు, ఫోన్ బాగా చూసుకుంటున్నారు. వినరు. సుబ్బారావు గారు మీ ఏజ్ ఎంత? సుబ్బారావు గారు మీ ఏజ్ ఎంతండి? అన్మ్యూట్ చేయండి. 60యా? ఊరుకోండి, మీ 60 ఏంటి, ఎంత యంగ్గా ఉన్నారు. 40 సంవత్సరాలు లెక్కటండి. సెంచరీకి వెళ్ళిపోతారు ఇంకేంటి. సంపూర్ణ ఆయుష్ సెంచరీ. మరి డైమండ్ అవ్వాలనుకుంటాం, మన 40 సంవత్సరాలు డైమండ్ అయ్యారు. గురించి 40 సంవత్సరాలు డైమండ్ అయ్యారు. ఇప్పుడు డైమండ్ అవుదాం అనుకుంటాం, అదే 40 సంవత్సరాలు డైమండ్ అయ్యారు. ఇంకా దొన్నా శ్రీని గారు చెప్పినట్టు మీకు చూడడం అది. అవునా? అక్కడ చేసుకుంటామని డైమండ్ ఫంక్షన్ ఎక్కడ? అక్కడ గోడ మీద. అచ్చా, గోడ మీద. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎలా అంటే 3 సంవత్సరాల్లో డైమండ్ అవడం అలా, 3 సంవత్సరాల్లో డైమండ్ అవడం అలా చూద్దాం. మీ అందరూ ఎంత టైం వేస్ట్ చేస్తారో ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. చూడండి, ఒక రోజుకి 2 డీడీలు జాయిన్ అయిన తర్వాత ఒక రోజుకి ఎన్ని డీడీలు అయ్యాయి? 2 DDs గురించి. 2 డీడీస్. వావ్, గ్రేట్, సూపర్. సెకండ్ డే కూడా ఆ ఇద్దరు అయిపోయారు. ఆ ఇద్దరు అయిపోయారు. ఎంత అయింది? 4. మూడో రోజు నలుగురు 8 అయిపోయారు. అనుకోండి. హలో, ఈ రకంగా నెల లోపే డైమండ్ అనుకోండి, అయిపోతారు. ఎగ్జాంపుల్గా అనుకోండి, చెప్పేది అనుకోండి అంతే. అనుకోవడానికి ఏం లేదు, నెల రోజుల్లో డైమండ్ అయిపోతాడు. 3 సంవత్సరాల వరకు అక్కర్లేదు. సంవత్సరంలో డైమండ్. 4 రోజుల్లో 12 రోజులకి అయిపోతాడు డైమండ్ ఆడు. 4 రోజుల్లో 16, 5 రోజుల్లో 32, 6 రోజుల్లో 64, 7 రోజుల్లో 128, 8 రోజుల్లో 256, 9 రోజుల్లో 5:32, 5:12. 5/12. నాకు లెక్కలు రాగానే ఏదోలా వచ్చు. 10 రోజున 1024, 11 రోజున 2048, 2048, 12 రోజున 4096, 13 రోజున 8132, వా సూపర్, 192. డైమండ్ అయిపోయారు మీరు. ఏంటి? సూపర్, థ్యాంక్ యూ గురూజీ. డైమండ్ అయిపోయారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అడుగుతున్నాను. ఇప్పుడు ఇలాగ 13 రోజులు డైమండ్ అయిపోయారు కదా. ఇప్పుడు సంజయ్ మేడం అని ఉన్నారు. సంజయ్ మేడం, ట్రైనింగ్ ఇచ్చండి. గుడ్ మార్నింగ్ సార్. ట్రైనింగ్ ఇచ్చండి వీళ్ళందరికీ. ఇప్పుడు అసలు కాలేం సార్ అలా. ఒక ట్రైనింగ్ 5 నిమిషాలు మాట్లాడండి వీళ్ళతో. జాయిన్ అయిన వెంటనే ఎవరు మాట్లాడలేరు కదా సార్, ముందు దాని గురించి నేర్చుకోవాలి. అందుకే 13 రోజుల్లో అన్నది కూడా అవ్వదు. అందుకే ఇక్కడ 3 to 5 years అన్నారు. ఎంతండి? 3 to 5 years. ఎందుకంటే ఇదంతా డూప్లికేషన్ బిజినెస్. ఇప్పుడు డూప్లికేషన్ అనేది ఏం చేశారు? నువ్వు ఇద్దరు జాయిన్ చేస్తే వాళ్ళిద్దరు జాయిన్ చేశారు, అదేనా?
ఇది ఏ వ్యక్తి అయినా డూప్లికేషన్. బట్ ట్రైనింగ్ ఎవరిస్తారండి? ఆ 8,000 మందికి ఎవరిస్తారు? మీరు ఇవ్వగలరా సంజయ్ మేడం? లేదు సార్. రాజశేఖర్ గారు మీరు ఇవ్వగలరా? లేదు సార్. చెప్పండి చెప్పండి సార్. గురుమూర్తి గారు మీరు ఇవ్వగలరా? మల్లేష్ గారు మీరు ఇవ్వగలరా? ఉమా హనుమాన్ గారు మీరు ఇవ్వగలరా? మల్లికార్జున గారు మీరు ఇవ్వగలరా? ట్రైనింగ్ చెప్పండి. ఎవరో ఇవ్వలేరు. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళైతే డైమండ్స్ మామూలుగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్లాన్ అనేది ఎలా చూసుకోవాలనేది అప్పుడు చెప్పుకొని ప్లాన్ చెప్పేసుకొని అప్పుడు మరి ఇప్పుడు డైమండ్ కూడా అనేది మీరు ఇప్పుడు కూడా 13 రోజుల్లో డైమండ్ అయిపోయారు కదా. ఇది సక్సెసే కదా. ప్లాన్ తెలియదు కదా గురూజీ ఇది ఎందుకంటే తిను నేర్చుకోలేదు నేర్పించలేదు. తిను ఒకటే నేర్పాడు. ఏంటి? ఇద్దరు జాయిన్ చేయాలి. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్. ఇలా 0 చుట్టి 2 గీతలు కడితే వరలక్ష్మి పేపర్ మీద ఇది నాకు తెలుసు అంటారు. కానీ ఇక్కడ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అది కాదు. ఒక కంపెనీలో ఉన్నారండి, రాము గారు ఉన్నారు, రాము గారు. ఆయన అండర్లో ఒక 20,000 మంది ఉన్నారు. చెప్తే జాయిన్ అయిపోయారా? వేరే ఉన్నారా? రాము గారు మీరు ఎక్కడ? రాము గారు అన్మ్యూట్ చేసింది సార్. మీ కంపెనీలో ఎంతమంది ఉన్నారు సార్? ఎంతండి? 1000 మంది ఉన్నారు. ఆ కంపెనీలో బేస్ చేసుకొని ఇంకా మీకు తెలిసిన కంపెనీలు ఉంటారు కదా, దాంట్లో ఎంతమంది ఉంటారు? కంపెనీ బేస్ చేసుకుని చాలా మంది ఉంటారు. ఒక 5,000 10,000 దాకా వెళ్ళిపోతారు. 5,000 10,000. మనకు కావాల్సిన ఎంత? 8,000. మనకి యాక్చువల్లీ మన డైమండ్ అవ్వడానికి ఎంతమంది కావాలి? 8,000. మరి ఇప్పుడు 8,000 మెంబర్స్ జాయిన్ చేసింది, మీరు డైమండ్ అయిపోతారు కదా. వచ్చి ట్రైనింగ్ ఇవ్వండి. ఇవ్వగలరా? ఇవ్వలేరండి అని అనుకుంటాం. చాలా మంది అంటారు, ఏంటి నీ కంపెనీలో ఎంతమంది ఉన్నారు కదా జాయిన్ అయిపోతారు. ఒక్కొక్కడు అంటాడు, నాకు డబ్బులు నువ్వు పెట్టు, నా కంపెనీలో ఉన్న అందరిని లైన్ తీసుకొచ్చేస్తాను అంటాడు. అలా అవుద్దా? అవ్వదు. అయితే ఇక్కడ ఏం చెయ్యాలంటే మ్యూట్లో పెట్టుకుని అందరూ కూడా ఏం చెయ్యాలి అంటే చూడండి. ఎగ్జాంపుల్ గా 13 రోజులకి ఏమయ్యారు మీరు? డైమండ్. ఇప్పుడు చూద్దాం 14 రోజులు కూడా చూసేద్దాం ఏమైపోయింది. 14 రోజులు ఎంత అయింది? 14 రోజు ఎంత అయింది? 16,384. 15 రోజు 16 రోజు 35,500. 17 రోజు 1,31,070. 18 రోజు 2,62,144. అవునా? హలో, అవునా కదండి? 21 రోజు 20,97,152. 22 రోజు 41,94,304. 23 రోజు 83,88,608. 24 రోజు 1,67,77,216. 25 రోజు 3,35,54,432. అలా 27 రోజుకి 13,42,17,728. హలో, నెక్స్ట్ నెల వచ్చేటోడికి ఏంటండి? నెల వచ్చేటోడికి ఎంత? నెల లాస్ట్ ఎంత? 29 రోజులు లెక్క ఏంటి? ఎంత అయింది? 53,68,00,000. ఓకే. తర్వాత 30 రోజు 53కి డబుల్ లెక్కెట్టండి. 53కి డబుల్ లెక్కెడితే 106. 106 కోట్ల. అయితే దేశ జనాభా ఎంత? 140 కోట్లు. 140 కోట్లు. నెల రోజుల్లో అయిపోయింది. నెల రోజుల్లో
జనాభా అంతా చేసేసుకుంటాం. జనాభా అంత అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ప్లాన్ చెప్తారు? అందుకే ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పారు, ఇక్కడ అందరూ జాయిన్ అవ్వరు. ఏంటండి, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వరు, వస్తారు కొంతకాలానికి. అవునా? దేశ జనాభా అయిపోయింది నెల రోజులకి. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, రోజుకి ఇద్దరే కదా జాయిన్ అయిపోవచ్చు అంటే నెల రోజులకి మొత్తం దేశ జనాభా అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ప్లాన్ చెప్తారు? ఎవరికి ప్లాన్ చెప్తారండి? కరెక్ట్ అనేది మ్యాథ్స్ టీచర్ అనుకుమార్ గారు హ్యాండ్ రైజ్ చేయండి. అనుకుమార్ గారు, టీచర్లు చాలా మంది ఉన్నారు దీంట్లో. కరెక్టేనా? అనుకుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. కరెక్టే కదా? కరెక్టేనా? మరి ఇప్పుడు ఎవరు ప్లాన్ చెప్తారు? ఎవరు ప్లాన్ చెప్తారు? మరి మరి ఈ కిందోడు డైమండ్ అవ్వాలి కదా, కిందోడు కూడాను. వాడు ఎక్కడి నుంచి డైమండ్ అవుతాడు? అందుకే కంపెనీ ఒక డిజైన్ చేసింది. అవునా? ఇప్పుడు ఏంటి 3 to 5 years లో డైమండ్ అవ్వడం ఎలా చూద్దామా? చూద్దాం. ఇప్పుడు 3 నుంచి 5 సంవత్సరాల్లో డైమండ్ అవ్వడం ఎలా చూద్దాం. ఓకే సార్. ఒక వారానికి 5 డీల్ తెచ్చాడు కొత్త వ్యక్తి. అదే దొన్నా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం చేశారంటే ఒక వారానికి 5 డీల్ తెచ్చారు. మేక్ టు కోర్ 5 లీడర్స్. ఆ 5 ఏం చేశారు? కోర్ లీడర్ చేశారు. కోర్ లీడర్ ఏం చేశారు అంటే ట్రైనింగ్ ఇచ్చారు. అతనికి ఒక కోర్ ట్రైనింగ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారండి? కోర్ ట్రైనింగ్. కోర్ ట్రైనింగ్ ఇప్పించారు. కోర్ ట్రైనింగ్ ఇప్పించారు. ఇప్పించి ఆ నెక్స్ట్ మంత్కి ఆ 5 ఏం చేశారంటే సేమ్ 5x5 తెచ్చుకున్నారు. ఎంతమంది అయ్యారు? 25 గురించి 25 కోర్ లీడర్స్ అయ్యారు. కోర్ లీడర్స్. కోర్ అంటే ఏంటి? కోర్ అంటే ఏంటి చెప్తాను. ఓకే, ఇప్పుడు మేక్ 1 yearకి 25 ఇంటూ ఒక్కొక్కరు లెక్కేసుకోండి. 1 yearకి ఎంత అయిందంటే 1000 నుంచి 1500 టీం అయింది. ఎంతండి? 1000 నుంచి 1500 టీం అయింది. అంటే సేమ్ ప్లానింగ్ ఫాలో నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? 2500 అవుతుంది. థర్డ్ ఇయర్కి 5000 అవుతుంది. ఫోర్త్ ఇయర్కి డైమండ్ అయిపోతుంది. హలో, ఇది ఫార్ములా. యాక్చువల్లీ జాయిన్ చేస్తే డైమండ్ అవరండి. జాయిన్ చేసిన తర్వాత సిస్టంలో ఉండాలి. ఏం చేయాలి? సిస్టంలో ఉండాలి. సిస్టంలో ఉండాలి. చాలా మందికి తెలియదు ఏంటంటే, చూడండి, ఇది కోరు. కోర్ అంటే ఏంటి? నో అండ్ ఫాలో 8 స్టెప్ ట్రైనింగ్. 8 స్టెప్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. కోర్ అంటే ఏంటంటే చూడండి, నెక్స్ట్ 10 కాల్ అండ్ 3 ప్లాన్స్ ఫర్ డే. ప్రతిరోజు 10 మందికి కాల్ చేయాలి, 3కి ప్లాన్ చెప్పాలి. నెక్స్ట్ టేక్స్ ప్లాన్ అండ్ ట్రైనింగ్. మనం ప్లాన్ చెప్పడం రావాలి, ట్రైనింగ్ ఇవ్వడం కూడా రావాలి. ఈరోజు నేను ట్రైనింగ్ ఇస్తున్నానంటే నా గొప్పతనం కాదు, నేర్చుకున్నాను నేర్పించారు, నేర్చుకున్నాను నేర్పించారు, నేర్చుకున్నాను నేర్పించారు, అంతే. నెక్స్ట్ ఆల్వేస్ రెడీ టు గివ్ టెస్టిమనీ. నీ గురించి నువ్వు చెప్పడం మొదలు పెట్టు. అంతేగాని సక్సెస్ వచ్చిన తర్వాత కాదు. ఉమామహేష్ గారు ఉన్నారు. బిఫోర్ నేను ఒక ప్రింటర్గా వర్క్ చేసేవాడిని. హలో, నాకంటూ ప్రింటర్ ఉంది, దాంట్లో వర్క్ చేసేవాడిని. ఈరోజు నా కింద ఒక 10 మంది టీం ఉన్నారు. నాకు ఇంత చెక్ వచ్చింది, నేను బ్యాంకాక్ వెళ్ళి వచ్చాను. అది చెప్పు చాలు. అంతేగాని నా దగ్గర కారు ఉన్నప్పుడు నేను టెస్టిమనీ చెప్తాను? నో నో నో.
నీ దగ్గర 10 మంది ఉన్నా, ముగ్గురు ఉన్నా, దాని గురించి నువ్వు చెప్పచ్చు, గొప్పే. నువ్వు ముగ్గురికి నీకు లీడర్వి. హలో, యస్మా గురుజీ. అవునా కదండి? నెక్స్ట్, కండక్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్. FIM జాయిన్ చేసిన వ్యక్తికి నువ్వు FIM ఇచ్చావా, నువ్వు గ్యారంటీ ఆ వ్యక్తిని నిలబెట్టగలవు. నువ్వు ఎప్పుడైతే FIM చేయలేదో, నువ్వు జాయిన్ చేసిన వ్యక్తి, నీ అండర్లో జాయిన్ వ్యక్తికి FIM చేయలేదో, ఆ వ్యక్తి ఎప్పటికీ వర్క్ చేయడు, క్విట్ అయిపోతాడు ఏదో రోజు. నెక్స్ట్, రీడ్ రికమెండింగ్ బుక్స్ డైలీ అండ్ లిసన్ ఆడియో అండ్ వీడియో. డైలీ నువ్వు బుక్స్ చదువు. మనకంటే మార్కెటింగ్ బుక్స్ చాలా ఉన్నాయి, ఓన్లీ ఆ బుక్సే చదువు. అంతేగాని స్వాతి పుస్తకాలు ఇవి, నెక్స్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీదేవి డ్రామా కంపెనీ, డి షోలు, జబర్దస్తులు అండ్ సినిమాలు చూస్తే నీకేమీ రావు. నాలెడ్జ్ ఏ విధంగా వస్తుంది అనుకున్నారు? బుక్స్ ద్వారా. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే బుక్స్, నేను రాత్రి పడుకున్నప్పుడు ఒక 2 పేజీలన్నా చదువుతాను. హలో, యస్మా గురుజీ. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం ఏమన్నారు? చదవమన్నారు. ఎవరు ఎవరన్నారు? ఒక గొప్ప కవి. అవునా? చిరిగిన చొక్కైనా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కొని చదువుకో అన్నారు. అలాగే ఇక్కడ రికమెండింగ్ బుక్స్ ఉన్నాయి మనకి, చాలా బుక్స్. చాలా మందే చూసాను బుక్స్ తండ్రులు ఉంటాయి, చదవడాడు. హలో, అంటే లిజన్ ఆడియో అండ్ వీడియో. నేను రాత్రి పడుకున్నప్పుడు సెల్ఫ్ టాక్ వింటాను. సెల్ఫ్ టాక్ చాలా మంది వినరు. ఆడి నెగిటివ్ ఉండిపోవడానికి కారణం ఏంటనుకున్నారు? సెల్ఫ్ టాక్ వినడు. నెక్స్ట్, టీమ్ ప్లేయర్. టీముతో కలిసి ఉండాలి. టీంలో భేదాలు ఉండకూడదు, టీంతో కలిసి ఉండాలి. ఇది నా టీము, నా ఫ్యామిలీ, నా టీము, నా ఫ్యామిలీ, నా టీము, నా ఫ్యామిలీ. నా చెక్ కోసం కాదు, నేను టీం చెక్ కోసం పోరాడతాను. టీం చెక్ వస్తే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? పెరుగుతుంది. కరెంట్ పెరుగుతుంది. నెక్స్ట్, అటెండ్ ఆల్ ఫంక్షన్స్ అండ్ ట్రైనింగ్. ఏ ట్రైనింగ్ అన్నా, ఏ ఫంక్షన్ అయినా అటెండ్ అవ్వాలి. 3 నుంచి 5 సంవత్సరాల లోపు నువ్వేం చేయాలి? ఏ అయితే ఫంక్షన్ జరుగుతున్నాయో, ఏ అయితే ట్రైనింగ్ జరుగుతున్నాయో, బయట ఫంక్షన్ కాదు, మెచ్యూరిటీ ఫంక్షన్లో అవి వెళ్ళడానికి నీకేమి రాదు. ఇక్కడ సిస్టంలో ఏ అయితే ఫంక్షన్ జరుగుతున్నాయో, నా డైమండ్ ఫంక్షనా, నా సక్సెస్ ప్రీవియస్ సెమినారా, ట్రైనింగ్సా, నువ్వు 3 నుంచి 5 సంవత్సరాలు ఏ ట్రైనింగ్, ఏ ఫంక్షన్ అటెండ్ అవ్వకుండా ఉండు, నువ్వు డైమండ్ అవ్వలేవు. అటెండ్ అవ్వు, పక్కా డైమండ్ అవుతావు. హలో, యస్మా గురుజీ. అవునా? హలో, యస్మా గురుజీ. ఇది పక్కా రాసి ఇవ్వగలను నేను. నెక్స్ట్, కీప్ ఆల్ ప్రమోషనల్ మెటీరియల్, బుక్స్, ఫోల్డరు, సైన్ అప్ ఫామ్స్. పర్లేదు, ఓకే. ఇవి మెయింటైన్ చేయాలి. ఎవరైతే బుక్స్ని అంటే ప్లాన్ ఫోల్డర్స్, సైన్ అప్ ఫామ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో అది తిరిగేలేదు. నెక్స్ట్, 100% యూజర్. ఇవన్నీ ఎవరైతే కోర్ స్టెప్స్ తయారవుతారో వాళ్ళు ఇది అవుతారు. ఏంటి ఏమవుతారు? డైమండ్ అవుతారు. ఈ ఎవరైతే ఫాలో అవ్వలేదో ఇవి దీంట్లో 80 పర్సన్స్ టోటల్ 80% ఇది ఫాలో అవరు, ఈ స్టెప్స్. అందుకే సక్సెస్ వాళ్ళకి వెనక ఉంటుంది, అలా వెనక ముందు రాదు. సక్సెస్ వెనక ఉంటుంది. అవునా? 3 నుంచి 5 సంవత్సరాలు డైమండ్ అవ్వాలంటే ఈ పనులు చేయాలి. నువ్వు 40 సంవత్సరాలు డైమండ్ అవ్వాలనుకుంటే చెప్పారు కదా, 40 సంవత్సరాలు డైమండ్ అవుతే ఎలా ఉంటుందని. హలో, చెప్పండి. 3 సంవత్సరాలు అవుదామా, 5 సంవత్సరాలు అవుదామా? సారీ, 3 నుంచి 5 సంవత్సరాలు అవుదామా, 40 సంవత్సరాలు అవుదామా? 3 నుంచి 5 గురించి 3 to 5. మీకు ఆప్షన్ ఇచ్చాను, మీ అందరికి ఆప్షన్ ఇచ్చినప్పుడు మాట్లాడడానికి చెప్పండి. 3 నుంచి 5 సంవత్సరాలు అవుదామా,
మూడు మూడు నుంచి ఐదు గురించి. మూడు నుంచి 5 సంవత్సరాలు మూడు నుంచి గురించి. 5 సంవత్సరాలు మా గురించి. గురించి 3 to 5 years మా గురించి. 40 సంవత్సరాలు అవుదాం అనుకుంటే చెయ్యతండి. 40 సంవత్సరాలు అవుతున్న వాళ్ళు చేయతండి. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుదాం అనుకున్నవాడు చేయతండి. వాళ్ళకి కూడా నేను ఎత్తాను. గురుజీ వాళ్ళకి వాళ్ళ 40 సంవత్సరాల్లో ఎవరైతే అవుదాం అనుకుంటారో వాళ్ళు డైమండ్ ఫంక్షన్ రావద్దు. అది గురుజీ ఆ పర్సన్ కి 40 వచ్చినా లేదంటే లేదు గురించి 30 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు వస్తాయి కదా గురించి, ఎప్పుడు రావచ్చు. ఏంటి వరలక్ష్మి మేడం అంటున్నారు? ఎవరైతే జాయిన్ అయిన వ్యక్తికి 40 వచ్చే లోపలనా లేదంటే జాయిన్ అయిన తర్వాత 40 సంవత్సరాల్లోనే? జాయిన్ అయిన తర్వాత 40 సంవత్సరాలు, తన ఏజ్ కి 40 సంవత్సరాలు లెక్కేసుకోమనండి. ఏజ్కి 40 సంవత్సరాలు. సో వాళ్ళు ఎవరైతే 40 సంవత్సరాల్లో డైమండ్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళు డైమండ్ ఫంక్షన్ రావద్దు, వద్దు. ఎందుకంటే తను 5 సంవత్సరాల్లో డైమండ్ అయిపోతాడు. మర్చిపోయి అవునా? సో ఇప్పుడు 40 సంవత్సరాల్లో డైమండ్ అవుతాం అనుకున్నాడు ఆ పని చెప్పాను. ఇదిగో 3 నుంచి 5 సంవత్సరాల్లో, నేనైతే 40 సంవత్సరాల్లో. ఇది 40 సంవత్సరాలు చూడండి. హలో, ఇది 40 సంవత్సరాలు. అంటే స్టేజ్ మీదకి అలా తీసుకెళ్ళాలన్నమాట. స్టేజ్ మీద ఎలా తీసుకెళ్తారు? ఇగో తన లైఫ్ ఇలా ఉంటది. మొత్తం దేశ జనాభా అంతా జాయిన్ అయిపోద్ది. ఇది దేశ జనాభా. నెల రోజుల్లో మొత్తం దేశ జనాభా జాయిన్ అయిపోయింది. ఇలా కూడా అవ్వదు, కానీ 1 and only 3 to 5 years లో మాత్రమే ఇది అవుతుంది. తను ఏం చేయాలి? ఇది ఫాలో అవ్వాలి. 10 steps. దీంట్లో ఇది ఉందా? రేపు Yes. ఎల్లుడే డైనమక్షన్ ఎల్లుండే గురుజీ. చూడండి, అప్పుడే డేట్ ఎలా అయిపోయింది. ఇప్పుడు వచ్చి మేడంతో డాన్స్ నేర్చుకోలేదు, ఏం చేయలేదు. అవునా? చూడండి ఇక్కడ అటెండ్ టు ఆల్ ఫంక్షన్ అండ్ ట్రైనింగ్. ఎవరైతే 3 నుంచి 5 సంవత్సరాలు డైమండ్ అవుదాం అనుకుంటున్నారో అందరూ డైమండ్ అయిపోవాలనుకుంటారు, కానీ ఇది నేను చెప్పలేదండి, ఇవన్నీ కోర్ స్టెప్స్. వాళ్ళు ఇది ఫాలో అవ్వాలి దాంతోపాటు. హలో, యస్మా గురుజీ. సపోజు ఆ వ్యక్తి మీట్లోనండి బాబు. ఓ వ్యక్తి సెక్స్ అనుకుంటాడు. ఫస్ట్ ఏం చేయాలి? బిలీవ్ చేయాలి. బిలీవ్ చేయాలంటే షేప్ షాప్లో ఐడి వేసినంత మాత్రాన, షేప్ షాప్లో నువ్వు ఐడి వేసినంత మాత్రాన డైమండ్ అవ్వలేవు, కానీ డైమండ్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ డైమండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా 40 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. అయితే షేప్ షాప్లో ఐడి వేస్తే డైమండ్ అయిపోతావా? షేప్ షాప్లో ఐడి వేస్తే డైమండ్ అయిపోతావా? దానికంటూ ఏం చేయాలంటే ఫస్ట్ సిస్టంలో ఉండాలి. సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇవి 14 పాయింట్స్ ఉంటాయి. ఇవి కూడా ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఏం చెప్తుంది చూడండి, ప్రాపర్ చూడండి. అవి కోర్ స్టెప్స్. ఇవి సిస్టమ్ చెప్తుంది. 100% యూజ్ ఆఫ్ షేప్ షాప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి. FAM టూల్స్, జూమ్ మీటింగ్ చేయాలి. 6 AM క్లబ్, ఇప్పుడు 6 AM క్లబ్ నడుస్తుంది. చాలా మంది రారు. హోమ్ మీటింగ్స్, గ్రూప్ మీటింగ్స్, ఫ్రైడే ట్రైనింగ్, సండే వెన్యూ, గురు మీటింగ్, బేసిక్ ట్రైనింగ్, కోర్ ట్రైనింగ్, SPS, డైమండ్ సెలబ్రేషన్ ఉందా లేదా? యస్మా గురుజీ. ఎల్లుడి జరిగేది ఏంటి? డైమండ్ సెలబ్రేషన్ గురుజీ. డైమండ్ సెలబ్రేషన్ ఎవరైతే వస్తారో 3 నుంచి మీరు లెక్కెట్టుకోండి, 5 సంవత్సరాలు లెక్కెట్టుకోండి. ఎన్ని? 5 years గురుజీ. 5 years. మీకు ఎవరైతే అంటే ఏదో చెప్పడం కాదు, 5 years లెక్కెట్టుకోండి డైమండ్ ఫంక్షన్ నుంచి. మ్యూట్ లో ఉండండి. హలో, ఇంకో ఎవరైతే ఈ ఇన్కమ్ వస్తుంది 2030కి, ఏ ఇన్కమ్ ఎంత? 10 లక్షలు గురుజీ.
కావాలనుకుంటే రేపు ఈ ఇన్కమ్ కావాలనుకుంటే డైమండ్ ఫంక్షన్ రండి ఫ్యామిలీతో. లేదు Yes, నాకు గురూజీ. ఇన్కమ్ వద్దు గురేజీ, అవసరం లేదు, నేను 40 సంవత్సరాలు డైమండ్ అవుతానంటే ఆరామ్సే నువ్వు ఇంటి దగ్గర కూర్చోబాబు, ఇదిగో పడుకో, అలా భయం చేసుకో. ఆరామ్సే పడుకో, ఇది నీ పని అవ్వచ్చు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏం Yes, చేస్తావు? గురూజీ. డైమండ్ ఫంక్షన్ వద్దామా? ఎస్ గురూజీ, తప్పనిసరిగా గురించి 100%. ఓ విషయం అని చెప్పేస్తున్నాను, ఎవరైతే డైమండ్ ఫంక్షన్కి వస్తారో వాళ్ళు మాత్రమే నేను పట్టుకుంటాను, అది కూడా ఫ్యామిలీతో వస్తే. రాలేదు Yes, ma'am. నేను అస్సలు లెక్క చేయను, నాకు అవసరం లేదు. ఎందుకంటే నా మాట చెప్పాను కదా, వాళ్ళకి బాండ్ రాసి ఇస్తాను. ఎవరైతే నేను చెప్పిన మాట వింటారో వాళ్ళని మాత్రమే పట్టుకుంటాను. వీటి గురించి ఎలా మాట్లాడతానంటే ఎస్ నేను ఇంతే ఎలా ఉంటాను, అవునా? చస్మా ఇప్పుడు గురూజీ. మీ మాట నేను నమ్మినప్పుడు నా మాట కూడా మీరు వినాలి కదా. ఎస్ గురూజీ. ఫ్యామిలీతో ఎవరైతే వస్తారో ఎల్లుట డైమండ్ ఫంక్షన్కి వాళ్ళు మాత్రం పట్టుకుంటాను. తెలుసు కదా నా దగ్గర లిస్ట్ ఉంటుందా లేదా? ఇప్పుడు సతీష్ అని అడుగుతాను నేను, సతీష్ టైగర్ ఎంతమంది వచ్చారు అంటే లిస్ట్ కూడా గురూజీ పలానా హనుమాన్ సారు సింగిల్గా వచ్చాడు, ఫ్యామిలీతో రాలేదు, ఓకే పక్కన పెట్టు, అలా చేద్దాం. హలో చస్మా గురూజీ. చూద్దాం, మన మాట లేదు, ఓకేనా అనుకుంటాం. నెక్స్ట్ సచివతమైన అడుగుతాను, సుబ్బారావు గారు సింగిల్గా వచ్చారు, ఏమనలేండి సుబ్బారావు గారు, ఓకేనా? పర్లేదు మొన్న మాట అన్నారు ఓకే. మాట అన్నారు కాబట్టి వీలైనంత సేపు ఫ్యామిలీతో రండి. ఒకరిద్దరికి కుదరదు, వాళ్ళని ఏమన్నారు, అవునా? అవకాశం ఉండి కూడా మీరు రాకుండా ఫ్యామిలీ చూపించకుండా ఏం అవ్వద్దు సార్ అలాగా. ఎందుకంటే ఇప్పుడు దాకా దీంట్లో డైమండ్ ఫంక్షన్ చూసిన అయిన వ్యక్తులు ఎంతమంది కరెక్ట్గా చెప్పండి, యాండ్రెడ్ చేయండి. డైమండ్ ఫంక్షన్ చూసాను యాండ్రెడ్ చేయండి, అఫీషియల్ యాండ్. ఇంకా అంతే. ఓకే, ఇప్పుడు మీ అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేసి ఇగో చూడండి, చూడండి ఈ ప్యానల్ ఎంతమంది చూశారు? ఓన్లీ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 12 మంది. ఏంటి 14 నువ్వు చూసావా? ఇంకా మా అమ్మాయి కూడా చూసిందంట, 14 చూసిందంట, ల్యాప్టాప్ లో చూసిందంట మా అమ్మాయి ల్యాప్టాప్. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ 14 మంది ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నాను, హ్యాండ్ అవుట్ చేసింది బాబు, సారీ హ్యాండ్ డౌన్ చేసింది, హ్యాండ్ డౌన్ చేసింది, హ్యాండ్ డౌన్ చేసింది, హ్యాండ్ డౌన్స్. 3 డైమండ్ ఫంక్షన్ చూసిన హ్యాండ్ టచ్ చేయండి. 3 నుంచి 4 డైమండ్ ఫంక్షన్, 4 డైమండ్ ఫంక్షన్. అమరేష్ గారు ఒకే ఇయర్లో చూస్తారు అన్ని. వరలక్ష్మి మేడం ఇప్పుడు ఎన్ని చూసారు మేడం? వరలక్ష్మి మేడం మా గురుజీ నేను ప్రసన్న మేడం చూసాను గురుజీ, అండ్ లారెన్స్ గురించి చూశాను, విజయవాడ నాగేశ్వర గురుజీది, అలాగే ఇంకేదైతే ఉందో సోమశంకర్ మా గురించి టీంలో వెళ్ళాము. ఓకే, ఇప్పుడు ఈ లైవ్ మారిందా లేదా? చస్మా గురూజీ. ఎస్ గురూజీ. ఈ రోజుకి మేడం అండర్ లో అరౌండ్ గా 4000 టీం ఉంది ఇప్పుడు. గురుజీ అవునా? ఎప్పటికెప్పటికని ఆ డైమండ్ ఫంక్షన్ చూసాక అప్పటిదాకా ఎంత చెప్పినా ప్లాన్లు అవి ఇవి అనేవారు, కానీ ఎప్పుడైతే ప్రసన్న మేడం వెల్కమ్ డైమండ్ రికగ్నిషన్ చూసామో ఇంకా ఆ రోజే ఫిక్స్డ్ అనమాట. ఏది ఏమైనా నాకు అలాంటి ఎంట్రీ కావాలి, నేను డైమండ్ అవ్వాలి, నా పేరు ముందు డైమండ్ అనే ఏదైతే ఉందో డైమండ్ వరలక్ష్మి అలాగని చెప్పి రావాలని ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో పాటుగా చాలా మంది జాయిన్ అయ్యారు, నా టీంలో కూడా వచ్చారు. ఎవరున్నా లేకపోయినా కంటిన్యూగా వర్క్ చేస్తే ఖచ్చితంగా డైమండ్ లెవెల్ అన్నారు. ఆల్రెడీ మీరు అంటూ ఉన్నారు, మీరు అయిపోయారు. తర్వాత చాలా చాలా ఎగ్జైట్మెంట్ వెయిట్ చేస్తున్నాము. మీ తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది నేను ఖచ్చితంగా మేడం గ్యారంటీ 2026 లేదా 2027 స్టార్టింగ్ లో అయిపోద్ది మేడం, గ్యారంటీ. హలో, ఏం చెప్తారు బాగాలేదు ఇప్పటి వరకు? ఏ ట్రైనింగ్ అని మిస్ అయ్యారు?
ఓన్లీ ఒక యూరప్ తప్ప నేను ఇచ్చాను. ఒక యూరోప్ రాలేదు, అప్పుడు కుదరలేదు మేడం. టార్గెట్ విన్ అయ్యారు, అప్పుడు కుదరలేదు అనమాట. హలో, ఎస్ మావుజీ. సో కాబట్టి చెప్పింగ్ చేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు లెవెల్ మారుతుంది, అన్నీ వస్తున్నాయి, అవునా? సో కాబట్టి ప్యానల్లో ఎవరైతే ఉన్నారో, మీరు ఆర్డర్ అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, ఇంకో ఏదో అనుకుంటారో, ఎట్టి పరిస్థితుల్లో అయినా నా డైమండ్ ఫంక్షన్ చూస్తారు. నా చూడకపోతే ఇంకెవరు చూస్తారు? అంతే కదా, ఎస్ మావుజీ. నా చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పండి? ఎస్ ఇప్పుడు దాకా ఒక విషయం చెప్తే మీ అందరికీ, ఇప్పుడు దాకా ఎవరైతే డైమండ్ ఫంక్షన్ చూసారో, ఇప్పుడు లెక్క వేరు, మా డైమండ్ లెక్క వేరు, అవునా? ఎస్ ఒక మావుజీ. విజన్ ఎవరైతే వస్తారో వాళ్ళకి క్లారిటీ ఇచ్చేస్తున్నాను, ఒక విజన్ చూపిస్తాను మీకు, ఒక విజన్ గ్యారంటీ. సో కాబట్టి వీలైతే ఒకళ్ళిద్దరిని అమౌంట్ పెట్టుకొని వచ్చేయండి, ఏం పర్లేదు. ఎవరైతే జాయిన్ అయిన అవ్వని వ్యక్తులు కూడా ఒకళ్ళిద్దరిని అమౌంట్ పెట్టుకొని రండి, ఏం పర్లేదు. వాడు అమౌంట్ ఇచ్చేస్తాడు గ్యారంటీ. డైమండ్ ఫంక్షన్ అలా ఆ స్పీచ్ కానీ, ఆ టెస్ట్ మనీ కానీ, ఆ ఫంక్షన్ సెలబ్రేషన్ కానీ ఆ విధంగా ఉంటుంది. నిన్న ఒకటి చూశాను, చూపిస్తాను చూడండి. హలో, ఎస్మా గురుజీ. నిన్న ఒకటి చూశాను అనమాట. చూడండి, షేప్ షాప్ డైమండ్ సెలబ్రేషన్. ఇది చూడండి. వరలక్ష్మి ఇప్పుడు అడిగేద్దేమో, బా ఎలా ఎంత నీట్గా ఉంది. వరలక్ష్మి మేడం, సత్యవతి మేడం చూడండి, ఇలా ఉంటది. కనిపిస్తున్న స్క్రీన్ అందరికీ? ఎస్మా గురుజీ. బాగా చూడండి, కళ్ళు దగ్గర పెట్టి అందరూ కూడా. ఎవరో ఫ్యామిలీ గురించి మిమ్మల్ని ఊహించుకోండి ఇక్కడ, ఓకే? అలాగే మిమ్మల్ని ఊహించుకోండి. దేని మీద ఎంట్రీ? మీద చూసారు జనం ఎంత ఉన్నారో? హలో, మీరు రాకపోవచ్చు కానీ వచ్చి కూడా వస్తారు. కానీ ఆ గుంపులో మనం కూడా ఉంటే, ఆ గుంపులో మనం ఉంటే మనం కూడా బాగుంటుంది. అది చెప్తాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు డైమండ్ ఫంక్షన్. నాకు అసలు చూడలేదు, అవునా? అది మీ అప్లైన చూడలేదు, ఇంకెవరు చూస్తారు? చూడండి. Just a boy, Christmas brought so much joy. Couldn't wait for the presents and laughter. I couldn't sleep late at night, looking for Santa with lights. Those are the memories I still remember. Then I became a man, lost sight of who I am, but right in front of me was the answer. 'Cause on Christmas I feel joy, and I turn back to a boy. The answer is to stay young forever. హలో, ఎస్మా గురుజీ. ఉందా లేదా? ఎక్సలెంట్ గురుజీ. అది జస్ట్ ట్రైలర్ అంతే. ఏంటి ట్రైలర్?
ట్రైలర్. రియాలిటీ ఎప్పుడు ఎప్పుడు? సండే గురుజీ. సండే గురించి సండే. సండే ధమాగా జరుగుతుంది తెలుసా? ఇది గురూజీ ఎవరు? సండే మూవీ ఇట్టా సూపర్ హిట్టా బ్లాక్ బస్టర్ హిట్టా మీరు చెప్తారు. ఓకే, మహోత్సవాలు జరుగుతాయి కదా, తిరుపతి మహోత్సవాలు అయ్యాయి, వెంకటేశ్వర మహోత్సవాలు అయ్యాయి, అలా బ్రహ్మోత్సవాలని రోజుకు ఒక ఉత్సవాలు జరుగుతున్నాయి. అవునా? హలో. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఫ్యామిలీతో మిస్ అవ్వద్దు దయచేసి. ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి.